Good morning, students. In the previous chapters, we learnt practicing exercises and we are well aware of the length of the stroke. Today we are going to discuss about the half length forms and full length forms. How to half a length of the stroke. So first, halving a stroke indicates the addition of T or D. అంటే మనం ఒక స్ట్రోక్ని కనుక హాఫ్ లెంత్లో రాస్తే ఏం యాడ్ అవుతుంది, మనకి టీ ఆర్ డి యాడ్ అవుతుంది. హావింగ్ ఎ స్ట్రోక్ ఇండికేట్స్ ద అడిషన్ ఆఫ్ టీ ఆర్ డి. For having the strokes, we have to consider two categories. They are one syllable words and more than one syllable words. First, coming to more than one syllable words, and the main rule of having a stroke is the first one. In words of more than one syllable, a stroke may be halved for either T or D. Okay? In words of more than one syllable, అంటే more than one syllable words, మనకి syllables గురించి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. We are well aware of the syllables, and here we are going to discuss about the more than one syllable words and one syllable words. In words of more than one syllable words లో మనకి ఒక స్ట్రోక్ కనుక హాఫ్ లెంత్ లో రాస్తే అది మనకి ఏం యాడ్ అవుతుందంట, మేబీ హావ్డ్ ఫర్ ఐదర్ టీ ఆర్ డి. టీ కోసం కానీ డి కోసం కానీ రెండింటి కోసం మనం హాఫ్ లెంత్ ని అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకు సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి క్రెడిట్, కర్రు డి హాఫ్ లెంత్ రాస్తాం. డి హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి ఇక్కడ డికి టీ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ డెబిట్, డి రాశాను, బి హాఫ్ లెంత్ రాసాము. బి హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి ఇక్కడ టీ యాడ్ అయింది. క్రెడిట్, డెబిట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్, అప్వర్డ్ ఆర్ యా ఓవెల్, బి హాఫ్ లెంత్, టీ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ర్యాపిడ్, upward R, P half length, D is added to P. Honored, nar half length, A vowel, nar half length, honored. Applied, ya vowel, pal half length, I vowel. In all these words, we wrote the half length form of the stroke and T or D is added to all the strokes. Okay? Credit, kar రాసాము, స్ట్రోక్ మనము D హాఫ్ లెంత్ లో రాసాం. హాఫ్ లెంత్ లో రాయటం వల్ల మనకి D ఏం యాడ్ అయింది, Dకి ఏం యాడ్ అయింది, T యాడ్ అయింది. నెక్స్ట్ డెబిట్, D రాసాము, B హాఫ్ లెంత్ రాసాం. B హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి ఇక్కడ ఏం యాడ్ అయింది, T యాడ్ అయింది. నెక్స్ట్ ర్యాబిట్, ఆర్ రాసాము, బి హాఫ్ లెంత్ రాసాము. బి హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి ఇక్కడ టీ యాడ్ అయింది. ర్యాపిడ్, ఆర్ రాసాము, పి హాఫ్ లెంత్ రాసాము, డి యాడ్ అయింది. నెక్స్ట్ ఆనర్డ్, ఆ ఓవెల్ పెట్టాము, నర్ హాఫ్ లెంత్ రాసాము, డి యాడ్ అయింది ఇక్కడ మనకి. అప్లైడ్, యా ఓవెల్ పెట్టాము, పల్ హాఫ్ లెంత్ రాసాము, ఐ డిప్టాంగ్ పెట్టాము, డి యాడ్ అయింది. ఇవన్నీ కూడా మనకి మోర్ దాన్ వన్ సిలబుల్ వర్డ్స్ కి కన్సిడర్ చేసినప్పుడు. సెకండ్, మనం రెండో పాయింట్కి వచ్చేసరికి వన్ సిలబుల్, మోర్ దాన్ వన్ సిలబుల్ వర్డ్స్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వన్ సిలబుల్ వర్డ్స్ గురించి తెలుసుకుందాము. ఇన్ వర్డ్స్ ఆఫ్ వన్ సిలబుల్, a light stroke
a light stroke may be halved for the addition of T only. చూడండి అమ్మా, ఇక్కడ ఇందాక మనం మోర్ దాన్ వన్ సిలబల్ వర్డ్స్కి వచ్చేసరికి ఏ స్ట్రోక్నైనా మన హాఫ్ లెంత్లో రాస్తే టీ ఆర్ డి ఏదైనా రావచ్చు మనకి సౌండ్. కానీ ఇక్కడ వచ్చేసరికి చూడండి పాయింట్, ఇన్ వర్డ్స్ ఆఫ్ వన్ సిలబల్, ఒక సిలబల్లో మనకి లైట్ స్ట్రోక్స్ మే బి హావ్డ్ ఫర్ ద ఎడిషన్ ఆఫ్ టీ ఓన్లీ. అంటే లైట్ స్ట్రోక్స్ని మనం హాఫ్ లెంత్లో రాసినప్పుడు ఓన్లీ టీ మాత్రమే వస్తుందట, డి రాదు మనకి. అది కూడా దీనికి ఇంకా ఏంటంటే వితౌట్ ఏ ఫైనల్ అటాచ్మెంట్, వితౌట్ ఏ ఫైనల్ హుక్ ఆర్ ఏ జాయిండ్ డిప్థాంగ్, వితౌట్ ఏ ఫైనల్ హుక్ ఆర్ ఏ జాయిండ్ డిప్థాంగ్. అంటే లైట్ స్ట్రోకు, మళ్ళీ దానికి ఫైనల్గా హుక్ ఉండకూడదు, జాయింట్ డిప్థాంగ్ ఉండకూడదు. In words of one syllable, a light stroke may be halved for the addition of T only without a final hook or a joined diphthong. అంటే జాయింట్ డిప్థాంగ్ ఉండకూడదు మనకి, ఫైనల్గా హుక్ ఉండకూడదు. అలాంటప్పుడు మనకి లైట్ స్ట్రోక్స్కి టీ యాడ్ అవుతుంది. దీనికి సంబంధించి మనం 2 ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. ప్లేట్, ప్లేట్ అనేది మనకి పళ్ళు, ఇది వన్ సిలబల్ వర్డ్, పల్ హాఫ్ లెంత్ రాస్తున్నాము, ఏ ఓవెల్ పెట్టాము. కానీ బట్ ఈ వర్డ్ చూడండి, ఇంకొక వర్డ్ ప్లీడ్ అని రాయాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఇది వన్ సిలబల్ వర్డే, కాకపోతే పళ్ళు ఏంటి మనకి లైట్ స్ట్రోక్. మనకి లైట్ స్ట్రోక్స్ ఏంటో హెవీ స్ట్రోక్స్ ఏంటో కూడా తెలుసు మనకి. పీ, టీ, చే ఇవన్నీ కూడా మనకి లైట్ స్ట్రోక్స్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నేను ఫుల్ లెంత్ రాశాను. ఎందుకని ఫుల్ లెంత్ రాసాము? పల్ మనకి లైట్ స్ట్రోకు, ఇది వన్ సిలబల్ వర్డ్ కాబట్టి మనం ఇప్పుడే చెప్పుకున్నాం లైట్ స్ట్రోక్కి టీ మాత్రమే వస్తుంది, టీ ఓన్లీ అని చెప్పాను నేను మీకు. అందుకని ఇక్కడ డి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డీకి మనం రాయలేదు, ఫుల్ ఫామ్ రాసాం, ఫుల్ లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ రాసాం, పల్ రాసి డి రాసాము. నెక్స్ట్ ఫైట్, ఎఫ్ హాఫ్ లెంత్ రాసాము, ఐ ఓవెల్ పెట్టాము. ఇంకా చూడండి అమ్మ ఎగ్జాంపుల్స్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. థాట్, ఇత్ హాఫ్ లెంత్ రాస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ ఇత్ మనకి లైట్ స్ట్రోకు, ఇది హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి రాయగలిగా. అదే కనుక థర్డ్ అనే వర్డ్ చూసుకుని, థర్డ్ అనే వర్డ్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఈ థర్డ్ దగ్గర మనము హాఫ్ లెంత్ రాయటానికి లేదు. ఎందుకు లేదంటే ఇత్ మనకి లైట్ స్ట్రోక్, డి అనేది రాదు మనకి. లైట్ స్ట్రోక్లో టీ మాత్రమే వస్తుందని చెప్పాం, డి రాదు. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ పూర్తిగా రాయాల్సిందే, ఇత్ రాసి ఆ ఓవెల్ పెట్టి డి, థర్డ్. నెక్స్ట్ ఇప్పుడు వన్ సిలబల్ వర్డ్స్ లైట్ స్ట్రోక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇన్ వర్డ్స్ ఆఫ్ one syllable, a heavy stroke without a final hook, or a joined diphthong, are halved for the addition of D only. లైట్ స్ట్రోక్స్ కేమో టీ ఓన్లీ, హెవీ స్ట్రోక్స్కి వచ్చేసరికి మనకి డి ఓన్లీ. దీనికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. బ్రీడ్, బర్ అనేది మనకి హెవీ స్ట్రోక్ కాబట్టి మనము హాఫ్ లెంత్ ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అదే కనుక ఇంకొక వర్డ్ చూడండి, బ్రైట్ రాయాలి నేను. బ్రైట్ అనే వర్డ్ వచ్చేసరికి మనకి బర్ హెవీ స్ట్రోకు, టీ రాదు మనకి, కాబట్టి మనం ఇక్కడ ఫుల్ లెంత్ రాస్తాము, బర్ రాసి ఐ ఓవెలు టీ. నెక్స్ట్
గ్రీడ్, గర్ అనేది మనకి హెవీ స్ట్రోక్ కాబట్టి హాఫ్ లెంత్ ఫామ్లో డి యాడ్ అవుతుంది, హాఫ్ లెంత్ రాసేయచ్చు. బట్ అదే కనుక మనము గ్రేట్ అని రాయాలి, GRATE, గ్రేట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి గర్ హాఫ్ లెంత్ హెవీ స్ట్రోక్ కాబట్టి మనకి ఇక్కడ హాఫ్ లెంత్ రాదు కాబట్టి పూర్తిగా మనం ఫామ్ రాయాల్సి వస్తుంది. గర్ రాసి టీ రాసాము. చూడమ్మా, మొత్తం మనము హావింగ్ ప్రిన్సిపల్లో 3 పాయింట్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మోర్ దాన్ 1 syllable వర్డ్స్లో ఒక స్ట్రోక్ని మన హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకి ఏం యాడ్ అయింది, టీ ఆర్ డి యాడ్ అయింది. రెండో పాయింట్కి వచ్చేసరికి 1 syllable వర్డ్స్లో లైట్ స్ట్రోక్స్, అది కూడా వితౌట్ ఏ ఫైనల్ హుక్ ఆర్ ఏ జాయింట్ డిప్థాంగ్, మనకి టీ యాడ్ అయింది. అలాగే వచ్చేసరికి థర్డ్ పాయింట్ 1 syllable వర్డ్స్లోనే హెవీ స్ట్రోక్స్ మనకి వితౌట్ ఏ ఫైనల్ హుక్ ఆర్ ఏ జాయింట్ డిప్థాంగ్ ఆర్ హావ్డ్ ఫర్ ద ఎడిషన్ ఆఫ్ డి ఓన్లీ. మనకి ఇప్పటికి ఒక ఐడియా వచ్చేసింది, మోర్ దాన్ 1 syllable వర్డ్స్ అయితే టీ ఆర్ డి రెండు కూడా యాడ్ అవుతాయి. 1 syllable వర్డ్స్కి వచ్చేసరికి లైట్ స్ట్రోక్స్ టీ మాత్రమే హాఫ్ లెంత్ రాయొచ్చు. తర్వాత 1 syllable వర్డ్స్లోనే హెవీ స్ట్రోక్స్కి డి మాత్రమే హాఫ్ లెంత్ రాయొచ్చు. ఓకే, ఇవన్నీ తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇన్ కేస్ ఫైనల్ హుక్ కానీ జాయింట్ డిప్థాంగ్ కానీ ఉంటే మనం ఎలా యూజ్ చేయాలో రాద్దాం. చూడండమ్మా, ద స్ట్రోక్స్ హ్యావింగ్ ఏ ఫైనల్ హుక్ ఆర్ ఏ జాయింట్ డిప్థాంగ్ ఆర్ హావ్డ్ ఫర్ the addition of T or D. అంటే లైట్ స్ట్రోక్స్ ఫైనల్ హుక్ జాయింట్ డిప్థాంగ్ లేనంత వరకు మనకి టీ మాత్రమే యాడ్ అవుతాయి. హెవీ స్ట్రోక్స్ వచ్చేసరికి డి మాత్రమే యాడ్ అవుతాయి. అదే స్ట్రోక్స్ ఫైనల్ హుక్ కానీ జాయింట్ డిప్థాంగ్ కానీ ఉంటే మనకి టీ ఆర్ డి ఏ సౌండ్ అయినా మనకి యాడ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ప్రౌడ్ పర్ లైట్ స్ట్రోక్ అయినా కానీ ఇక్కడ హాఫ్ లెంత్ అప్లై చేసాం, ఎందుకని మనకి ఇక్కడ జాయింట్ డిప్థాంగ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ టెంట్, టీ హాఫ్ లెంత్ రాసాము, ఎన్ హుక్ పెట్టాము. టెండ్ అంటే మనకి టీ లైట్ స్ట్రోక్ అయినా కానీ టీ కోసము మనం హాఫ్ లెంత్ యూజ్ చేసాము, అలాగే డి దగ్గర కూడా మనం హాఫ్ లెంత్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని దీనికి మనకి ఫైనల్గా ఎన్ హుక్ వచ్చింది కాబట్టి. ఈ వర్డ్లో వచ్చేసరికి మనకి ఫైనల్గా అవుట్ డిప్థాంగ్ జాయింట్ డిప్థాంగ్ వచ్చింది. ఇప్పుడు చెప్పిన పాయింట్ నేను మీకేంటి, స్ట్రోక్స్కి ఫైనల్ హుక్ కానీ జాయింట్ డిప్థాంగ్ కానీ ఉంటే మన లైట్ స్ట్రోక్స్ థిక్ స్ట్రోక్స్ అనేది మనకి లేదు. మనం లైట్ స్ట్రోక్స్ అయినా థిక్ స్ట్రోక్స్ అయినా ఏదైనా కానీ మనకి టీ ఆర్ డి మనకి 2 సౌండ్లు యాడ్ అవ్వచ్చు. కాబట్టి మనకి 2 చోట్ల మనం ఇక్కడ జాయింట్ డిప్థాంగ్ వచ్చింది కాబట్టి పర్ లైట్ స్ట్రోక్ అయినా మనకి డి యాడ్ అయింది. టీ ఇక్కడ లైట్ స్ట్రోక్ అయినా సరే మనకి టీ సౌండ్ యాడ్ అయింది, డి సౌండ్ యాడ్ అయింది. మనం రెండింటి కోసం కూడా యూజ్ చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఓవెల్స్ ఆఫ్టర్ ద హాఫ్ లెంత్ ఫార్మ్స్ are read next to the primary strokes. అంటే మనం ఓవెల్స్ని హాఫ్ లెంత్ ఫార్మ్స్కి యూజ్ చేసినప్పుడు మనం హాఫ్ లెంత్ ఫార్మ్స్కి ఓవెల్స్ పెడతాం కదా, ఓవెల్స్ పెట్టినప్పుడు మనం ఆ సౌండ్ని ఎక్కడ చదవాలి, ప్రైమరీ స్ట్రోక్స్ ఏదైతే ఉందో దాని వెంటనే మనము ఆ ఓవెల్ని చదవాలి. ఆ ఓవెల్ తర్వాతే మనకి ఆ హాఫ్ లెంత్ ఫార్మ్ టీ ఆర్ డి యాడ్ అవుతుంది అనమాట. దానికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫైట్ చూడండి అమ్మా, ఇక్కడ ఎఫ్
హాఫ్ లెంత్ ఫామ్ రాసాము, ఐ డిప్తాంగ్ పెట్టాము. మనం ఎఫ్ చదివిన వెంటనే ఐ డిప్తాంగ్ చదివాము ఫై అని. దాని తర్వాతే మనకి హాఫ్ లెంత్ ఫామ్ టీ అనేది యాడ్ అయింది, ఫైట్. నెక్స్ట్ ఆప్ట్, ఆ ఓవెల్ పి. మనం ఇక్కడ స్ట్రోక్ ఉండి స్ట్రోక్ ముందు ఓవెల్ చదివాము, దాని తర్వాత ప్రైమరీ స్ట్రోక్ చదివాము, ఆ తర్వాతే మనకి టీ అనే సౌండ్ యాడ్ అయింది. హాఫ్ లెంత్ రాయటం వల్ల మనకు ఆటోమేటిక్గా టీ యాడ్ అయింది. నెక్స్ట్ సర్క్యులస్ కెన్ బి యాడెడ్ టు ది హాఫ్ లెంత్ ఫార్మ్స్. హాఫ్ లెంత్ ఫార్మ్స్ కి మనం సర్క్యులస్ ని కూడా యాడ్ చేయొచ్చు. దానికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చూడండి. కోట్, కే హాఫ్ లెంత్ రాస్తున్నామమ్మా. కోట్స్, కే హాఫ్ లెంత్ రాసాము, సర్క్యులస్ యాడ్ చేసాము. రెంట్, ఆర్ హాఫ్ లెంత్ రాసాము, ఏ ఓవెల్ ఎన్ హుక్ పెట్టాము. రెంట్స్, ఆర్ హాఫ్ లెంత్ రాసాము, ఎన్ఎస్ సర్కిల్ పెట్టాము. రెంట్స్. నెక్స్ట్ half length form hay is written upward when not joined to another stroke. మనం ప్రీవియస్ ఇయర్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? హే అప్వర్డ్ ఎప్పుడు రాస్తాము, హే డౌన్వర్డ్ ఎప్పుడు రాస్తామో తెలుసుకున్నాం. ఎక్కువగా మనం స్టాండింగ్ ఎలోన్ వర్డ్స్లో ఏం చేస్తాము? హే డౌన్వర్డ్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ హే అప్వర్డ్ రాయాలి. ఎందుకని? అనదర్ స్ట్రోక్ లేనప్పుడు, మనకి అనదర్ స్ట్రోక్ ఏది లేనప్పుడు, అంటే స్టాండింగ్ ఎలోన్ వర్డ్స్ వచ్చినప్పుడు మన హే అప్వర్డ్ మాత్రమే ఉపయోగించాలి. అంటే రివర్స్గా అనమాట. మనం ఇంతకుముందు చెప్పింది ఏంటి? అప్వర్డ్ ఫాము ఆల్ కేసెస్లో ఉపయోగిస్తాము. స్టాండింగ్ అలోన్ వర్డ్స్ వచ్చినప్పుడు డౌన్వర్డ్ హే ఉపయోగిస్తాం. కానీ హాఫ్ లెంత్ హేకి వచ్చేసరికి మనం ఎప్పుడూ కూడా అప్వర్డ్ హే ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, హైట్, హంట్. చూడండి, మనం రెండిటికి కూడా మనం అప్వర్డ్ హేనే ఉపయోగించాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే హాఫ్ లెంత్ ఫామ్ హే ఎప్పుడు వచ్చినా కానీ మనకి అప్వర్డ్ హేనే ఉపయోగించాలి. ఇవి మనకి రూల్స్ అమ్మ. హావింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేయడానికి రూల్స్. మనం ఏమేం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? మోర్ దాన్ 1 సిలబల్ వర్డ్స్ వచ్చినప్పుడు మనకి టీఆర్డి సౌండ్ యాడ్ అయింది. 1 సిలబల్ వర్డ్స్కి వచ్చేసరికి లైట్ స్ట్రోక్స్కి టీ యాడ్ అయింది, హెవీ స్ట్రోక్స్కి డి యాడ్ అయింది. ఇన్ కేస్ ఆ లైట్ ఆర్ హెవీ స్ట్రోక్స్కి కనుక జాయింట్ డిప్తాంగ్, ఫైనల్ హుక్ కనుక ఉంటే మనకి టీఆర్డి ఏదైనా యాడ్ అయింది. తర్వాత ఓవెల్స్, హాఫ్ లెంత్ ఫార్మ్స్ తర్వాత ఓవెల్స్ వస్తే కనుక మనకి దే ఆర్ రెడ్ నెక్స్ట్ టు ది ప్రైమరీ స్ట్రోక్స్. నెక్స్ట్ టు ది ప్రైమరీ స్ట్రోక్స్ ఎలాగా? ఫైట్, ఆప్ట్. సర్క్యులస్ కెన్ బి యాడెడ్ టు ద హాఫ్ లెంత్ ఫార్మ్స్. సర్క్యులస్ కెన్ టు యాడెడ్ టు ద హాఫ్ లెంత్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్, కోట్, కోట్స్, రెంట్, రెంట్స్. సర్క్యులస్ని మనం యాడ్ చేయొచ్చు. తర్వాత హాఫ్ లెంత్ ఫార్మ్ హే ఈజ్ రిటర్న్ అప్వర్డ్ వెన్ నాట్ జాయిండ్ టు అనదర్ స్ట్రోక్. అంటే హాఫ్ లెంత్ ఫార్మ్ హే వచ్చేసరికి మనం ఎప్పుడూ కూడా అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హే మాత్రమే ఉపయోగించాలి. హైట్, హంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పొజిషన్. మనం ముందు పొజిషన్ కదా మనకి మెయిన్ ఓవెల్ పొజిషన్, ఓవెల్ ప్లేసెస్ని బట్టి మనం పొజిషన్ని డిసైడ్ చేస్తాం ఒక స్ట్రోక్కి. పొజిషన్ ఆఫ్ హాఫ్ లెంత్ ఫార్మ్స్. హాఫ్ లెంత్ ఫార్మ్స్కి మనం పొజిషన్స్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి? మనకి హాఫ్ లెంత్ ఫార్మ్స్కి 2 పొజిషన్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ప్లేస్
or position written above the line. Written above the line. Examples: fight. First place above the line. మనం ఇంతకు ముందు లాస్ట్ లో చెప్పుకున్నట్టే సేమ్ ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి మనం అబౌవ్ ది లైన్ రాస్తాము. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ ఆర్ రిటర్న్ ఆన్ ది లైన్. మన హారిజాంటల్ స్ట్రోక్స్కి రాస్తాం కదా, సేమ్ అంతే అనమాట. థర్డ్ పొజిషన్ ఉండదు మనకి, ఓన్లీ 2 పొజిషన్స్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి అబౌవ్ ది లైన్ రాస్తాము, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ని ఆన్ ది లైన్కి రాస్తాము. ఎగ్జాంపుల్స్: గ్రేడ్, గర్ ఆన్ ది లైన్ రాస్తాం. గ్రీడ్, ఇక్కడ థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది అయినా కానీ మనం ఇది ఆన్ ది లైనే రాస్తాము. ఓకే. నెక్స్ట్ బ్రెడ్, అంటే ఇది హారిజాంటల్ స్ట్రోక్ కదా, అందుకని మీకు మళ్ళీ నేను స్ట్రైట్ స్ట్రోక్ గురించి ఒకటి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చూడండి, బ్రెడ్ ఆన్ ది లైన్ రాశాను. బ్రీడ్, మరి యాక్చువల్గా ఇది మనకి థర్డ్ పొజిషన్, త్రూ ది లైన్ రాయాలి, కానీ హాఫ్ లెంత్ ఫార్మ్స్కి ఓన్లీ 2 పొజిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకని దీన్ని కూడా మనం ఆన్ ది లైన్ మాత్రమే రాసాము. అది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎప్పుడెప్పుడు రాయాలో తెలుసుకున్నాము, వాటికి ఓవెల్స్ వస్తే ఎలా చదవాలో తెలుసుకున్నాము, సర్క్యులర్స్ని ఎలా యాడ్ చేయాలో తెలిసింది మనకి. తర్వాత హావింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హే వస్తే అప్వర్డ్ రాయాలని మనకు అర్థమైంది. ఇప్పుడు పొజిషన్ గురించి కూడా తెలుసుకున్నాం, మన హాఫ్ లెంత్ ఫార్మ్స్ పొజిషన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ యూజ్ చేయటం ఎలాగో తెలిసింది. ఇప్పుడు మనం హావింగ్ ప్రిన్సిపల్ని ఎప్పుడు ఎంప్లాయ్ చేయకూడదు, మనకు అన్నిటికీ కూడా 2 ఉంటాయి కదా, ఎంప్లాయిడ్, నాట్ ఎంప్లాయిడ్. ఇప్పుడు మనం నాట్ ఎంప్లాయిడ్ ఎప్పుడో తెలుసుకుందాం. ఎప్పుడెప్పుడు మనం హావింగ్ ప్రిన్సిపల్ని యూజ్ చేయకూడదు. Having principle not employed ఎప్పుడు మనం యూజ్ చేయము. ఎప్పుడెప్పుడు యూజ్ చేయమంటే మనం 3 కేసెస్లో యూజ్ చేయం. ఫస్ట్ కేసు వచ్చేసరికి in words of more than one syllable, in words of more than one syllable, when a vowel follows final T or D, because ఎందుకని, because a final vowel requires a final stroke. మరి అంతే కదా, మనం ఓవెల్ పెట్టాలంటే మనకు స్ట్రోక్ ఉండాలి కదా, స్ట్రోక్ లేకుండా ఓన్లీ ఓవెల్ యూజ్ చేయం మనం. సో మనం ఇక్కడ అందుకనే హావింగ్ ప్రిన్సిపల్ని యూజ్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్స్: పిట్ అని వచ్చింది అనుకోండి, పి రాస్తాము, ఈ ఓవెల్ రాసాము. అదే పిటి వచ్చింది, మరి ఇప్పుడు మనం ఈ ఓవెల్ ప్లేస్ చేయడానికి ఒక ఫైనల్ స్ట్రోక్ కావాలి కదా, మనకి ఫైనల్ స్ట్రోక్ కావాలి. ఇక్కడే మనం 2 ఓవెల్స్ని ప్లేస్ చేయడానికి లేదు, కంపల్సరీ మనకి ఫైనల్గా స్ట్రోక్ కావాలి. స్ట్రోక్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఫుల్ ఫామ్ రాస్తున్నాం. పీకి సంబంధించిన ఓవెల్ ఇక్కడ పెట్టాము, టీకి సంబంధించిన ఓవెల్ ఇక్కడ పెట్టాము. అది అర్థమైంది కదా. మోర్ దాన్ 1 సిలబల్కి వచ్చేసరికి మనకి ఫైనల్గా కనుక టీఆర్ డీకి ఫైనల్గా ఓవెల్ ఫాలో అయితే మనకి ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఏ ఫైనల్ స్ట్రోక్ కాబట్టి మనం ఫుల్ లెంత్ ఫామ్ని యూజ్ చేసాము. రెండో పాయింట్ వచ్చేసరికి మనకి when a ట్రైఫోన్స్ ఐడియా ఉంది కదా మనకి, 3 ఓవెల్స్ కలిపి వస్తే దాన్ని మనం ట్రైఫోన్ అంటాము. when a triphone immediately precedes final T or D,
మన ట్రైఫోన్ వస్తే కనుక ఫైనల్ టీ ఆర్ డీకి ముందు కనుక ట్రైఫోన్ వస్తే మన హావింగ్ ప్రిన్సిపల్ని యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్, ఫైట్, ఇక్కడ ఓన్లీ డిప్టాంగ్ వచ్చింది, హాఫ్ లెంత్ ఫామ్ రాసాము. అదే గనక ఫయట్, ఇక్కడ మనకి మరి ఎఫ్ లైట్ స్ట్రోకే, 1 సిలబుల్ వర్డే, కాకపోతే ఎందుకు రాయటం లేదు, ట్రైఫోన్ వచ్చింది కాబట్టి మనం పూర్తిగా ఫుల్ లెంత్ ఫామ్ రాసాము. డైడ్, హాఫ్ లెంత్ ఫామ్ యూజ్ చేసాం. అదే ఈ వర్డ్లో డయాడెమ్, ఇక్కడ మనకి ట్రైఫోన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేయలేదు. అంటే ఈ 2 కేసెస్లో మనం యూజ్ చేయము. అలాగే థర్డ్ కేస్ కూడా ఉంది. First case, in words of more than 1 syllable when a vowel follows final T or D. Second case, when a triphone immediately precedes final T or D. థర్డ్ కేస్ వచ్చేసరికి మనం ఎప్పుడు యూజ్ చేయమంటే ఫైనల్ T or D వచ్చినప్పుడు, తర్వాత ట్రైఫోన్ ఇమీడియట్గా ప్రిసీడ్ అయినప్పుడు, నెక్స్ట్ వేర్ ఏ మోర్ డిస్టింక్టివ్ అవుట్లైన్, where a more distinctive outline is obtained by the use of stroke T or D. అంటే మనకి కొన్ని సిమిలర్ వర్డ్స్ ఉంటాయి, అంటే సిమిలర్ స్ట్రోక్స్ వచ్చే వర్డ్స్ కొన్ని ఉంటాయి మనకి. దాంట్లో వచ్చేసరికి మనకి ఒక డిస్టింక్టివ్ అవుట్లైన్ కోసం, అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ కోసం మనం ఒక చోటేమో హాఫ్ లెంత్ ఫామ్ ఉపయోగిస్తాము, ఇంకో చోటేమో ఫుల్ లెంత్ ఫామ్ రాస్తాం. దానికి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చూడండి. సీక్రెట్, ఇక్కడ హాఫ్ లెంత్ ఫామ్ యూజ్ చేసాం. అదే సేక్రెడ్ అనే వర్డ్ వచ్చింది, సిమిలర్ స్ట్రోక్స్ మనకి, కాకపోతే డిస్టింక్టివ్ అవుట్లైన్ కోసం దీనికి మాత్రం మనం ఫుల్ లెంత్ ఫామ్ రాస్తున్నాము. సేక్రెడ్, సీక్రెట్, సేక్రెడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, అన్అవాయిడబుల్. అదే దీనికి సంబంధించి సిమిలర్ వర్డ్ ఏంటిదంటే అది ఇన్ఎవిటబుల్. ఇక్కడ వచ్చేసరికి మనం పూర్తిగా ఫుల్ ఫామ్ రాసాం. మనం ఇన్ఎవిటబుల్ అని పూర్తిగా రాసాము. ఎందుకని, ఈ రెండింటికి కూడా మనకి డిస్టింక్టివ్ అవుట్లైన్ కోసం సిమిలర్ వర్డ్స్ కాబట్టి ఒకటి హాఫ్ లెంత్ యూజ్ చేసాము, రెండవ దానికి మనం ఫుల్ లెంత్ ఫామ్ ఆఫ్ స్ట్రోక్స్ యూజ్ చేసాము. ఓకే, we will conclude by 10 AM. Okay.